వెల్కమ్ టు BCN న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. కలవకొండ గ్రామంలో వైభవంగా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు. శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లు. గూడూరులో నేత్రపర్వంగా జరిగిన శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు. స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు జరిపిన ఆలయ అర్చకులు. ప్రజా వైద్యులు శివాజీరావు 13వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. సైకిల్పై వెళ్లి వైద్య సేవలను ఉచితంగా అందించే వారిని గుర్తు చేసుకున్న సన్నిహితుల అభిమానులు. చిలకూరు మండలం కలవకొండ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా దేవస్థానాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. చిలకూరు మండలం కలవకొండ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లు విశేషాలను శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాద్యాలు, కోలాటాలు, బాణసంచా వెలుగులతో స్వామి అమ్మవార్ల పల్లకి సేవ, మాడవీధి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
सुब्रह्मण्यम नामधेयस्य वेंकटेश्वर नामधेयस्य विजयलक्ष्मी नाम्याः दुर्गा प्रसाद नामधेयस्य लावण्य नाम्याः पूर्णिमा नाम्याः सुरेश नामधेयस्य सौम्या नाम्याः संजय नाम्याः साई हद नाम्याः अक्षय नेत्र नामधेयस्य सह देशां सह कुटुम्बानां क्षमवादिरारोग्य ऐश्वर्यावृद्धिं चिन्तामणिगोत्रोद्भवस्य सुधाकर नामधेयस्य नीरजम्मनाम्याः लक्ष्मी नृसिंहनामधेयस्य पालपल्लिगोत्रोद्भवस्य सेनय नामधेयस्य जयम्म नाम्याः रामचंद्रय नाम वेंकटेश्वर नामधेयस्य सुब्बम्म नाम्याः सुरेंद्रबाबु नामधेयस्य सच्चा नाम्याः महाज्वालाय नमः ओं महाप्रभवे नमः ओं कलाक्षाय नमः ओं सहस्राक्षाय नमः ओं कुबेरेक्षाय नमः గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు భాగంగా స్వామివారు హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో స్వామివారికి పట్టణ పురవీధిలో గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. Amen.
తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణానికి చెందిన దివంగత ప్రజా వైద్యులు శివాజీరావు 13వ వర్ధంతి సందర్భంగా పలువురు ఆయనకు నివాళులర్పించారు. కోటలోని దాదరాయి గుంట సమీపంలోని శివాజీరావు నివాసం వద్ద వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన శివాజీరావు సన్నిహితులు, అభిమానులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటాచలం మాట్లాడుతూ రహదారులు, బస్సు సౌకర్యం లేని గ్రామాలకు నాడు శివాజీరావు సైకిల్పై వెళ్లి వైద్య సేవలను ఉచితంగా అందించేవారని చెప్పారు. కోట మండలంలో ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు శివాజీరావు అనేక పోరాటాలు చేశారని, అలాంటి మహనీయుని స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్టమూరు శ్రీనివాసులరెడ్డి, వేణుగోపాల్, ఆకుపాటి సుధీర్, రమేష్ రెడ్డి, డాక్టర్ రమణయ్య, చిట్టిబాబు శెట్టి, సీనయ్య, షఫీ, శివకుమార్, పుల్లయ్య, రామచంద్రయ్య, మునిరాజా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం ప్రతి సంవత్సరం వర్ధంతి జరుపుతూనే ఉన్నాం. ఇప్పుడు అక్కడ కూడా మన హాస్పిటల్లోనే జరుపుకున్నాము. కానీ అక్కడ జరిపినాం, అక్కడ కూడా జరిగింది. ఇప్పుడు కూడా నేను అక్కడికి పోయి వచ్చాను. ఇక్కడ కూడా ఏంటంటే ఈయన అభిమానంతో ఈ కొట్లేకి వచ్చి మన మెకానిక్ సేనయ్య గారు 27 సంవత్సరాలు అయింది ఈ కొట్లేకి వచ్చి. ఆయనకు అభిమానంతో సార్ ఇక్కడ మన దేవుణ్ణి పెట్టుకొని, ఆయన దేవుడు అంటాడు ఆయన అప్పుడప్పుడు, ఇక్కడ మనం మాలేసి ఒక ఫంక్షన్ చేస్తాం సార్ ఆ రోజు అన్నాడు. సంతోషం. అది పోయి లెనిన్ కూడా అడగమన్నాను, అడిగాడు, అట్లా వేసినాయి అన్నాడు. సంతోషం. కానీ ఈయన గురించి చెప్పాలంటే ఈయన మొట్టమొదట, ఈయన నాకు ఫ్రెండ్ హై స్కూల్ నుంచి, మొట్టమొదట నడిచి పోయి
పేషెంట్ల దగ్గర పోయి వైద్యం చేశాడు. తర్వాత కొంతకాలానికి నేను సైకిల్ దొక్కుపోతుంటే ఆయనకి ఎక్కి వచ్చి ప్రజలకు వైద్యం చేశాడు. తర్వాత ఒక మోపెడ్ ఒక వాహనం కొన్నాడు, దాంట్లో పోయి వైద్యం చేశాడు. తర్వాత స్కూటర్ కొన్నాడు, దాంట్లో పోయి వైద్యం చేశాడు. కానీ ఈయన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వైద్యం చేస్తున్నా కూడా పేదవాళ్ళకంతా కూడా 10 రూపాయలు ఇస్తే వైద్యం, ఆయన 10 రూపాయలు ఇస్తే ఆయన వెంటనే ఏం అడిగేవాడంటే ఇంజక్షన్ వేసి మాత్రలు ఇచ్చి నీకు ఛార్జీకి ఉందమ్మా అని అడిగేవాడు. కానీ ఛార్జీకి కూడా లేదంటే మళ్ళీ ఆయన ఛార్జీకి ఇచ్చి పంపించేవారు. భోజనం లేదంటే కూడా భోజనం పెట్టి పంపించేవారు. అటువంటి మహనీయుడు 13 సంవత్సరాలు అయిపోయినా ఆయన ఇప్పుడు అనుకుంటున్నామంటే ఆయన ఒక పిఎంపి, ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్. ఆయన ఎడ్యుకేషన్ కూడా గొప్ప కాదు, వైద్యంలో గొప్ప. ఎందుకంటే ఒకసారి గవర్నమెంట్ వైద్యులు సరిగా వైద్యం చేయడం లేదని, పేదవాళ్ళు చూడడం లేదని అక్కడ గొప్ప నిరాహార దీక్ష చేయించినాడు. ప్రైవేటు వైద్యులు ఏమనుకుంటారంటే వాళ్ళు చూడకపోతే మన దగ్గరికి వస్తారు, డబ్బులు వస్తాయి మనకు అనుకుంటారు. అనుకునే వ్యక్తి కాదు. అక్కడ నిరాహార దీక్ష చేసి ఎంతో మందిని రప్పించి గందరగోళం చేసి అక్కడ అబ్బా అనిపించుకొని అక్కడ గవర్నమెంట్ చేతనే పేదలకంతా కూడా చూసేటట్టుగా చేసినటువంటి మహనీయుడు ఆయన్ని మనం ఇప్పుడే కాదు, ఈయనకి ఒక పిఎంపికి వర్ధంతి సభ అక్కడ నెల్లూరు టౌన్ హాల్లో కూడా జరిగింది. ఒక పిఎంపికి వర్ధంతి సభ టౌన్ హాల్లో జరిగిందంటే అది ఎంత గొప్పతనమో ఇప్పటికీ శివాజీ డాక్టర్ హాస్పిటల్ అనే అంటారు. కాబట్టి గౌరవనీయులైనటువంటి కీర్తిశేషులు శివాజీరావు గారిని మనం ఎల్లవేళ మన జీవితం ఉన్న రోజులు ఆయనకి ఈ విధంగానే ప్రతి వర్ధంతి జరగాలని కోరుకుంటూ నా చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను. మన సీనయ్య ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు తనకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే దైవ మానుష రూపేణ సిద్ధాంతాన్ని నమ్మి డాక్టర్ శివాజీరావు గారు దైవం అంటే మనుషుల్లోనే ఉన్నాడు, వాళ్ళ బాధల్ని తొలగించడమే దైవ సేవ అని నమ్మి తన యొక్క వృత్తి జీవితాన్ని కొనసాగించి ఎంతో కీర్తిని గడించాడనమాట. కానీ ఆ రోజుల్లో ఆయన ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు తాత్కాలిక ఉపశమనం పొందినా కూడా వాళ్ళు అదంతా గుర్తుపెట్టుకొని ఈరోజు ఇంతమంది ఆయన దగ్గరికి వచ్చారంటే అది ఆయన పుట్టినటువంటి ఆ జన్మ, ఆయన తీసుకున్నటువంటి ఆ జన్మ. ఎందుకంటే ఆత్మ ప్రకాశం అన్నమాట. అంటే కొంతమంది మరణించినా కూడా బతుకుతూ ఉంటారు, కొంతమంది మరణించినా కూడా బతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు డాక్టర్ శివాజీ గారు మన ప్రాంతాల్లో, మన పరిసర ప్రాంతాల్లో ఆయనే ప్రథమంగా కనిపిస్తుంటారు. ఎంతో మంది రాజకీయ నాయకులు ఆయన అంటే ఆయనతో పాటు ఎంతోమంది రాజకీయ నాయకులు ఉద్భవించారు, కానీ వాళ్ళందరికీ ఎవరు గుర్తించుకోవట్లేదు. ఇప్పుడు గొప్ప స్థానాలకు వెళ్ళారు, వాళ్ళు ఎవరికి తెలియదు. కానీ డాక్టర్ శివాజీరావు గారు అంటే ఒక సేవకుడిగా, ఒక వైద్యుడిగా, ఒక ప్రజానాయకుడిగా, ఒక పోరాట యోధుడిగా అందరికీ గుర్తుండిపోయాడంటే దానికి కారణము ఆత్మ ప్రకాశం అన్నమాట. సో మనం ఇదే విధంగా మనము ఈ యొక్క వరవడిని మనం కొనసాగిస్తూ మనం మరిన్ని ఆయన ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన స్మరించుకుంటూ ఉండాలి. అదేవిధంగా డాక్టర్ శివాజీరావు గారి మెమోరియల్ హాస్పిటల్ మళ్ళీ ఓపెన్ అవ్వాలి, అంటే క్లినిక్ అని మా ఆకాంక్ష. దానికోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అది సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఆ రోజుల్లో డాక్టర్ శివాజీరావు గారి అంకుల్ దగ్గరికి ఎంతమంది వచ్చేవాళ్ళు అదేవిధంగా పేషెంట్స్ వస్తారని, అవుట్ పేషెంట్స్ వస్తారని, ఇన్ పేషెంట్ కూడా మేము బెడ్స్ అరేంజ్ చేసుకునే స్థితికి వస్తామని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. జోహార్ డాక్టర్ శివాజీరావు గారికి, జోహార్ డాక్టర్ శివాజీరావు గారికి, జోహార్. అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, శివాజీరావు అమర్ రహే. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో శ్రీ 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 పోలేరమ్మ తల్లి అమ్మవారి జాతర జూన్ 4వ తేదీ ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో నాయుడుపేటలోని ఎన్ఎస్ఆర్ కాలనీ, వినమాల ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు.
సమస్యాత్మక ప్రాంతాలుగా ఉంటున్న ఈ ప్రాంతాల్లో ప్రజలు ప్రశాంతంగా జాతరను, ఎన్నికల కౌంటింగ్ను జరిపించుకోవాలని, ఎటువంటి హింసాత్మకమైన సంఘటనలు జరగకుండా ప్రజలు ఉండాలని, ముఖ్యంగా యువత ఎలాంటి గొడవలకు, వివాదాస్పదమైన చర్యలకు పాల్పడకుండా ఉండాలని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. ఎందుకు మీ ఊర్లో మేము సిఆర్పిఎఫ్ పెట్టాం కదా, చూసారు కదా, ఎందుకు పెట్టాం మరి? ఎవరు ఇలాంటి వాళ్ళే కదా, వాళ్ళిద్దరింటి గొడవ అవుతుంది అయినా ఇద్దరుంటే చాలా దూరంగా ఉంటుంది. ఊరికి ఎలక్ట్రిక్ బాగా లోపలికి కౌంటింగ్ జరుగుతుంది కదా, 4వ తేదీ ఏదో ఒక ఫలితం వస్తుంది కదా. మీకు ఇంకోటి ఏంటంటే మళ్ళీ మీకు జాతరగానే ఉంటుంది. ఈ నెల కానీ రేపు నెల కానీ జాతరగానే ఉంటుంది. ఉంది కదా, అడుగుకుంటారు కదా ఎవరైనా. గొడవ జరిగితే ఏమవుతుంది? ఇంకా 10 ఏళ్ళు నిషేధం చేస్తారు. కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇస్తారు నిషేధం అని. ఎండోమెంట్లు జరపరు. విలేజ్ నాయుడుపేట టౌన్లో అంటే గొడవలు దిగుతారు. ముందు ఇల్లే గొడవలుకుంటారని దేశంలో కానీ ముందు మీరే ఉంటారు. ఏదైనా పెట్టుకోండి. ప్రశాంతంగా జరుగుతున్నప్పుడు పోలీసులు సహకరిస్తారు, బందోబస్తు ఇస్తారు, సహకరిస్తారు. అట్లా కాకుండా గొడవ జరిగి మీరంటే కాదు, మన కాన్స్టిట్యూన్సీ అంతా ఈ మండలంలో 6-7 విలేజ్లు, ఇలాంటి విలేజ్లు కొంతమంది ఇంతకుముందు గొడవలు జరిగినట్టు, ఇంతకుముందు ఇంకా ఆ అభిప్రాయం ఉంది, హిస్టరీ ఉంది. ఇలాంటి విలేజ్లు అందరూ మీటింగ్ పెడుతున్నాం. అవసరమైతే ఇల్లు కానీ సెర్చ్ చేస్తున్నాం. మాకు అనుమానాస్పదంగా ఏదైనా రాళ్ళు కానీ కొడవళ్ళు కానీ రేపు ముందుగానే మీకు ఆ ప్లాన్ ఉంటుంది కదా, చేయాలనుకున్న వాళ్ళకి ఆ ప్లాన్ ఉంటుంది కదా. అలాంటి ప్లాన్ ఉండే ముందు తెచ్చుకుంటుంటారు కదా, అప్పుడప్పుడు తెచ్చుకోలేదు కదా. కొంతమంది అయిగానే తెచ్చుకుంటారు. చూసినారు కదా హిమాచల్లో బాంబులు ఉన్నాయి, పెట్రోల్ సీసాలు ఉన్నాయా లేదా? అందుకే ఇప్పుడు డీసీ గారి ఉత్తర్వుల మేరకి పెట్రోల్ బంక్స్ కానీ లూజ్ ఎలక్షన్ కౌంటింగ్ అయ్యేంత వరకు లూజు అమ్మకూడదని చెప్పాము. అందరికీ నోటీసులు కానీ ఇచ్చాం. పెట్రోల్ బంక్స్లో అందరికీ లూజ్ ఎవరికి వేయకూడదు, బయట అమ్మకూడదు లూజు అని కానీ ఇచ్చాం. ఎందుకంటే ఇవి సమస్యాత్మక ప్రాంతంగా, సమస్యాత్మక గొడవలు జరిగే ప్రాంతంగా ఉంది రికార్డ్స్లో. దాని మేరకే కదా మేము సిఏపిఎఫ్ పెట్టింది, సెంట్రల్ ఫోర్స్ పెట్టాం కదా. చూశారు కదా, అన్ని చోట్ల పెట్టారు కదా. టౌన్లో మీ ఊళ్ళో ఉంటే పెట్టాం. అంటే మీకు రికార్డ్స్ అట్లా ఉన్నాయి. సో దానికి అనుగుణంగా మీరు ఆ రికార్డ్స్ను పక్కకు పెట్టి బాగా ప్రశాంతంగా జరుపుకున్నారు. ఏం గొడవ జరగలేదు కదా. అంతకుముందు అప్పుడప్పుడు జరిగినాయి కాబట్టి ఎప్పుడో జరిగి. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రాబోతున్నారని జగన్ వ్యతిరేక పవనాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి చింతామోహన్ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడారు. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు అనుకూల పవనాలు కనిపించాయని, అలాగే చంద్రబాబు బీజేపీతో పెట్టుకున్న పొరపాటు చేశారని అన్నారు. బీజేపీతో పొత్తు ఉండడం మూలంగా చంద్రబాబుకు స్థానాలు తగ్గుతాయని చెప్పారు. ఒంటరిగా పోటీ చేసి ఉంటే చంద్రబాబుకు 150 స్థానాలకు పైగా వచ్చేవని చెప్పారు. ఖచ్చితంగా జగన్ ఓడిపోవడం ఖాయమన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, మోదీ జగన్లు ఇంటికి పోవడం తథ్యమన్నారు. ఒక్క చిన్న రాష్ట్రంలో 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు డబ్బు క్యాష్ గా ఖర్చు పెట్టింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎవరిచ్చారు? దీనికి జవాబు చెప్పాల్సింది సంస్థలు చెప్పాలి. మరి ఒక్క తిరుపతి నియోజకవర్గంలో, పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక అసెంబ్లీ స్థానంలో ఒక అభ్యర్థి 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. వైసీపీ నుంచి 80 కోట్ల రూపాయలు క్యాష్ గా ఖర్చు పెట్టాడు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఇంకొక రిజర్వ్డ్ స్థానంలో, గూడూరు అనే రిజర్వ్డ్ స్థానంలోంచి ఒక అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి 45 కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెట్టాడు. మరి ఈ డబ్బుని ఒక పోలీస్ అధికారి ఒక హోటల్లో పెట్టుకొని డబ్బుని డిస్ట్రిబ్యూట్ చేశాడు. అంటే ఇక్కడ అన్ని తెలిసి కూడా అన్ని వ్యవస్థలు విఫలమవుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ పూర్తిగా బలహీనపడిపోతా ఉంది. పోలీసు వ్యవస్థ కూడా
దొంగలను పట్టుకోవాల్సినటువంటి పోలీసులు వాళ్లే దొంగతనాలు చేస్తుంటే ఇక పోలీసు వ్యవస్థను గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది? మరి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి తన అధికారం కొరకు మరి అద్భుతాలు చేశాడు. మరి ఈ 4,000-5,000 కోట్ల రూపాయల డబ్బు ఎలా తీసుకొచ్చాడు ఎలక్షన్లోకి? ఇది చాలా ఆయనకు నిజంగా ఒక మంచి పద్మశ్రీ అవార్డు, పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వాలి. జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా భారతదేశం మొత్తంలో 5% కూడా ఖర్చు పెట్టలేకపోయింది, మొత్తం అంతా కలిసి. మరి ఈ విధంగా అధికారంలోకి వచ్చేదానికి అనేకమైన అక్రమాలు, అవినీతి చేసుకుంటూ వెళ్తా ఉంది. ముఖ్యంగా వైసీపీ పార్టీ వాళ్ళ పేపర్లో ఈరోజు నేను చూశాను, వాళ్ళు చెప్పారు మేము అధికారంలోకి వస్తున్నామని. చాలా విషయాలు తెలియదు చాలా మందికి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాంటీ జగన్, యాంటీ మోడీ వేవ్ కనపడతా ఉంది, స్పష్టంగా కనిపించింది. ఎవ్వరూ ఆయన ఇష్టపడటం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం 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 అని తెలియజేస్తూ మరి ఆయన్ని పెంచి పోషిస్తున్నటువంటి మహాగణుడు మోడీని గురించి కూడా, భారతీయ జనతా పార్టీని గురించి కూడా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. మోడీ మరి ఆయన పతనం ప్రారంభమైంది. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో 150 సీట్ల కంటే ఒక్క సీటు కూడా ఎక్కువగా రాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా ఖాయం. నేను ఇంకొక విషయాన్ని గురించి కూడా రహస్యాన్ని చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అప్పుడే ఎవడు హోమ్ మినిస్టర్ గా ఉండాలి, ఎవడు ఆర్థిక మంత్రిగా ఉండాలనే చర్చలు కూడా మొదలైనాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, మోడీ విఫలం ఖాయం అని తెలియజేస్తూ అక్కడ మరి వైసీపీ పార్టీ, ఇక్కడ భారతీయ జనతా పార్టీ 2 ఇళ్లకు పోవడం ఖాయం అని తెలియజేస్తూ ఇంకేదైనా ప్రశ్నలుంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాం. మీరు అక్కడ చంద్రబాబుకు అనుకూల పవనాలు ఉన్నాయి. చంద్రబాబు ఒక పొరపాటు చేశాడు, లేకుంటే 150 సీట్లు వచ్చుండే. ఆయన బీజేపీతో కలవడం వల్ల ఆయనకు సీట్లు కూడా తగ్గాయి. కానీ గుడ్డిలో మెల్ల శ్రేష్టం అన్నట్టుగా మరి జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు మేలని ఓట్లు ఆయనకు పడ్డాయి. ఇది వాస్తవం. జగన్ వ్యతిరేక ఓటు చంద్రబాబుకు పడ్డాయి. మేము కాంగ్రెస్ పార్టీ దాన్ని మేము స్వాధీనం చేసుకోలేకపోయాం. తప్పనిసరిగా 29లో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. సాక్ష్యాలు, ఆధారాలు పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని అడిగారు. ఎవరిస్తారు సాక్ష్యం? అక్కడేదో దొంగ పని జరుగుతుంటే సాక్ష్యం చెప్పని అడిగితే ఎట్లా? వాస్తవాలు ఇవి. నా నియోజకవర్గంలోనే 200 నుంచి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఒక్క తిరుపతి లోక్సభ పరిధిలోనే వైసీపీ పార్టీ 200 నుంచి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అదే అధికారం కొరకు. అధికారం వస్తే డబ్బు వస్తుంది, డబ్బు వస్తే అధికారం వస్తుంది. ఇటు రొటేషన్ లో పోతా ఉన్నారు. అది సంక్షేమ పథకాలు అన్ని ప్రజలకు ఇచ్చాము, నవరత్నాలు అన్ని ప్రజల దగ్గరికి వెళ్ళాయి. వారే మాకు ధైర్యంగా ఓటేస్తారని వైఎస్ఆర్ పార్టీ చెప్తుంటే మళ్ళీ ఇప్పుడు ఇంత డబ్బులు ఖర్చు పెట్టారని మీరు ఎట్లా చెప్తున్నారు? ఇది ఎట్లంటే ఆకాశాన్ని ఎవరు పుట్టించారనంటే నేనేం చెప్పేది? రత్నాలు ఆడేం పని చేయలా, కొంత డబ్బులు పనిచేసినాయి. కానీ అక్కడ ఆయనంటే అబ్బా పోతున్నాడు అని అన్నటువంటి పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి అడిగింది ఒక్క ఛాన్స్ ఇచ్చారు, అయిపోయింది. ఓకేనా? ఓకే సార్, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కలవకొండ గ్రామంలో వైభవంగా లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు. శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లు. గూడూరులో నేత్రపర్వంగా జరిగిన శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు.
స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు జరిపిన ఆలయ అర్చకులు. ప్రజా వైద్యులు శివాజీరావు 13వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. సైకిల్పై వెళ్లి వైద్య సేవలను ఉచితంగా అందించే వారిని గుర్తు చేసుకున్న సన్నిహితులు, అభిమానులు. ఇవి ఇప్పటివరకు నడిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.